ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 65 నుంచి 70 వరకు నేర్చుకుందాం. ముందుగా నిన్నటి పాఠాన్ని ఒకసారి రివిజన్ చేసుకొని ఈరోజు పాఠంలోకి వెళదాం. నిన్నటి 61 నుంచి 65 వరకు నేను ఒకసారి పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడండి. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణీ ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా విశ్వరూపా జాగరిణీ స్వపంతే తైజసాత్మికా సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ భానుమండలమధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి. ఓకే, చాలా చక్కగా పాడుతున్నారు. ఈరోజు 66వ శ్లోకం నుంచి మొదలు పెడదాం. నేను ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్. ఓకే, ఇప్పుడు నేను శ్లోకం మొత్తం చెప్తాను. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్. ఓకే, ఇప్పుడు 67వ శ్లోకం చూసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. ఆ బ్రహ్మ కీటజననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞా రూప నిగమా పుణ్యా పుణ్య ఫలప్రదా. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విదాయిని
నిజాజ్ఞారూపనిగమా పుణ్యా పుణ్యఫలప్రదా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రదా. ఓకే, శ్లోకం మొత్తం చెప్తాను. ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రదా. ఓకే, చక్కగా చెప్తున్నారు. 68వ శ్లోకం చేసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జధూళికా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను, రిపీట్ చేయండి. శృతి సీమంత సింధూరీ కృతపాదాబ్జధూళికా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. శృతి సీమంత సింధూరీ కృతపాదాబ్జధూళికా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. శృతి సీమంత సింధూరీ కృతపాదాబ్జధూళికా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా. ఓకే, ఇప్పుడు 69వ శ్లోకం చూసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవిత. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవిత.
ఓకే. ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ. పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ. అంబికా నాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ. అంబికా నాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. ఓకే. ఇప్పుడు 70వ శ్లోకం నేర్చుకుందాం. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. ఓకే. ఇప్పుడు 2 పదాలు. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. ఓకే. ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. ఎక్సలెంట్ అండి, చక్కగా చెప్తున్నారు. ఈరోజు మళ్ళొకసారి 66 నుంచి 70 వరకు ఒకసారి చదువుకొని నాతో పాటు మీరు కూడా చదవండి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షీ సహస్రపాత్. ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయిని నిజాజ్ఞారూపనిగమా పుణ్యా పుణ్యఫలప్రదా. श्रुतिसीमन्तसिन्धूरी कृतपादाब्जधूलिका सकलागमसन्दोह शुक्तिसम्पुटमौक्तिका. पुरुषार्थप्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी. अंबिका नादिनिधना हरिब्रह्मेन्द्रसेविता. नारायणी नादरूप नामरूप विवर्जिता. ह्रींकारी ह्रीमती हृद्या हेयोपादेय वर्जिता. ఓకే, చక్కగా చెప్తున్నానండి. ఈరోజు పాఠాన్ని 1కి 4 సార్లు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం.
అంతవరకు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.